రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇష్యూ నడుస్తుంది. రాజ్యసభ సీట్లు మొత్తం 4 స్థానాలు ఖాళీ. 4 స్థానాల్లో ఒక స్థానం జనసేనకు కేటాయిస్తే ఆ జనసేన కోటాలో లింగమనేని రమేష్ పేరును ప్రకటించినటువంటి పరిస్థితి. మిగిలిన మూడిట్లో ఒకటి సానా సతీష్ కి రెన్యువల్ అయింది, రెండవది చింతకాయల విజయ్కి, మూడవది భాష్యం రామకృష్ణకి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? నలుగురు మహామేధావులు, మహా గొప్పోళ్ళు, ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులండి. నలుగురు చీటింగ్ నేపథ్యంలో ఉన్నటువంటి మహామేధావులు. అది మరొక విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న అంటే 28వ తారీఖు, కరెక్ట్ గా ఈ రోజుకి 13 రోజులు, లోకేష్ గారు మేము 33 మహిళా సాధికారత కోసం 33% కేంద్రం ఒప్పుకోకపోయినా మేము అమలు పరుస్తున్నాము అని ఘంటాబద్ధంగా చెప్పి వాళ్ళ ఎల్లో మీడియాలో బ్యానర్ ఐటమ్లతో 2-3 రోజులు ఓదరు కొట్టారు. ఈ 2-3 రోజులు పెట్టలేదులేండి, అది మొన్నటి దాకా, అంటే 5వ తారీఖు దాకా ఓదరు కొట్టారు. 5వ తారీఖు తర్వాత నామినేషన్ టైం బిగిన్ అవుతున్నప్పటికీ ఆ ఓదరు లేదు. ఆ నేపథ్యంలో ఇవాళ 4లో ఒక సీటు మహిళలకు ఇవ్వాలి. అది ఏ పార్టీ అన్నా ఇవ్వనివ్వండి, ఏ పార్టీకి అన్నా ఇచ్చుకోమనండి, వాళ్ళ 3 పార్టీలు. మహిళలకు ఇచ్చింది లేదు. ఇవాళ మహిళలకు ఇవ్వాలి అని నా బోటోడు ప్రశ్నిస్తే ఇలా 4లో ఒకరికి చాలా జాకెట్ కట్టి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు కూడా అంతే. సానా సతీష్ గారు మహా గొప్ప మేధావి. చిన్న వయసులోనే ఈడీ అరెస్ట్ చేసింది వాళ్ళని. గతంలో వేరే హవాలా కుంభకోణం విషయంలో వేరే వాళ్ళతోటి ఇతను టార్గెట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే అరెస్ట్ చేసిన సందర్భం. ఆయన గొప్ప మీద హవాలా కింగ్. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు ఐడియా రావట్లేదు. అది జంతు మాంసాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఓకే. ఇకపోతే ఇక మన లింగమనేని రమేష్ గారు ఉన్నారు. కలకట్ట మొత్తం ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడుకను పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి పెట్టుబడులు పెట్టేటటువంటి ఏకైక గొప్ప వ్యక్తి. ఆయన చరిత్ర చెప్పాలంటే 2 గంటల టైం పట్టింది లింగమనేని రమేష్ గారు. మరి లింగమనేని రమేష్ గారు జనసేనకి ఏం సేవ చేశాడో, జనసేన పార్టీలో సభ్యత్వం ఉందో లేదో, జనసేన కార్యకర్త ఎప్పుడుగా అవతరించాడో అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. ఆయనకి ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ఆయనకు పదవి వచ్చింది. ఓకే. ఇక మా జిల్లా రామకృష్ణ గారు ఉన్నాడు. పసిపిల్లల ప్రాణాల మీద బతుకుతున్నటువంటి వ్యక్తి. స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థుల ప్రాణాల మీద బతుకుతున్నటువంటి వ్యక్తి. ఎన్నో ప్రాణాలు పోయినాయి ఆ భాష్యం సంస్థల్లో. దానికి ఇంతవరకు పజా ఏమీ ఉండదు. ఆ సంస్థ కాదని మిగతా సంస్థల్లో కూడా విజ్ఞాన కాలేజీల్లో జరుగుతున్నాయి. అక్కడ అన్ని చోట్ల జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీకి ముఖ్య నాయకులు, టీడీపీకి పెట్టుబడిదారులు. మరి ఈ భాష్యం రామకృష్ణ గారు చరిత్ర ఏందో మాకు తెలియదు గారు. మా పక్క నియోజకవర్గం పెదకూరుపాడు. ఆయన పుడతా జమీందారేమి కాదు, కష్టపడ్డాడు, సంస్థ పెట్టుకున్నాడు. ఆ సంస్థలో ఎంతమంది తల్లిదండ్రుల ఆక్రోశం ఉందో ఆయన ఒక్కడికే తెలుసుకున్నారు. తెలిసి ఎప్పుడు బయటికి రాడు. తెలుగుదేశానికి పెద్ద పెట్టుబడిదారుడు. ఓకే. అటువంటి వ్యక్తుల్ని, నలుగురు వ్యక్తుల్ని ఇవాళ పార్లమెంట్లో కూర్చోబెట్టారంటే వీళ్ళ విద్యని పార్లమెంట్లో ఉన్నటువంటి, రాజ్యసభలో ఉన్నటువంటి 250 మందికి వీళ్ళ విద్యని పంచి వాళ్ళు కూడా దేశాన్ని ఎలా మోసం చేయాలి, ప్రజలను ఎట్లా మోసం చేయాలి, ప్రజలను ఎట్లా డైవర్ట్ చేయాలి, తెలివిగా ఎట్లా డైవర్ట్ చేయాలి అనే విద్య వీళ్ళు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి, రాజ్యసభ సభ్యులకు నేర్పే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు విన్నా వినకపోయినా మేము ఈ రకంగా తొక్కుకుంటూ పైకి వచ్చాము.
జనాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఈ వ్యవస్థనే తొక్కుకుంటూ పైకి వచ్చాం. మీరు కూడా ఆ రకంగా రండి, మేము దాంట్లో నిపుణులము అనుకునేటటువంటి వ్యక్తులు నలుగురికి నలుగురు. అదీగాక సామాజిక సమీకరణాలు ఎక్కడా లేవు. మహిళల కోట అంటే తీసేయండి, సామాజిక సమీకరణాలు ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఎస్సీ, సేమ్ క్యాస్ట్ అన్నమాట వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన ఎస్సీ అనే ముద్ర వేసుకోవచ్చు ఆయన. కానీ ఎక్కడ ఒక షెడ్యూల్డ్ కులం కానీ, షెడ్యూల్డ్ తెగ కానీ, మైనారిటీలు కానీ, లేక ఇతర బీసీ వర్గాలు కానీ ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. అదే మా గవర్నమెంట్లో మేము చేశాం. కృష్ణయ్య గారికి ఇచ్చాం, మోపిదేవి రమణ గారికి ఇచ్చాం, మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చాం, నెల్లూరు నుంచి ఏదో మస్తాన్ రావు గారికి ఇచ్చాం. వీళ్ళంతా ఎవరండి? బీసీలు కదా. వాళ్ళకి మేము ఎంత ప్రాధాన్యత ఇచ్చాం రాజ్యసభ సభ్యులు ఇచ్చి. నువ్వు ఇచ్చిన నలుగురిలో ఇప్పుడు కాదండి, మీరు 1996 నుంచి చూడండి, నామినేటెడ్ పోస్టులు కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ, ఏ ఇతర పోస్టుల్లో అయినా చంద్రబాబు సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తాడు. నా ద్వారా నువ్వు పోలేకపోయినా నా మనిషిని నీ ద్వారా పంపించి అతను అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ముద్ర వేసుకొని పదవులు ఇప్పించేటటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి వరలరామయ్య గారి పరిస్థితి చెప్పండి. వరలరామయ్య గారు పోతే ఆ వరలరామయ్య ఆరోగ్యం జాగ్రత్త అని హేళన చేశాడు. అయినా వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారని మేమేమి కాదను, ఆయన ఉండమని మాకేమి ఇబ్బంది లేదు. బీసీలు వెళ్ళారు, బీసీలు పోతే మీరు పార్టీలో ఉండటమే గొప్ప అనే లెక్కలో మాట్లాడారు. ఇప్పుడు చింతకాల అయ్యన్న కొడుకు, చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ అనే వ్యక్తి మహిళల విషయంలో మహామేధావి, ఏ మహిళను వదిలిపెట్టనటువంటి వ్యక్తి. ఒక మహిళ ఈయన బాధ్యత ఈయన ఇబ్బందులు, ఈయన పెట్టే ఇబ్బందులు గురి చేసుకోలేక చనిపోయింది కూడా మనందరికీ తెలిసిన విషయం. అనేక మంది మహిళలు ఇతను బారిన పట్టారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఈ నలుగురు. వీళ్ళ నైపుణ్యత రేపు మోడీ గారికి సభ ద్వారా తెలియజేస్తారు, లేకపోతే వ్యక్తిగతంగా తెలియజేస్తారో తెలియదు, కానీ భారతదేశానికి కావాల్సినటువంటి వ్యక్తులే విధానం రాజ్యసభకి వెళ్తున్నారు. ఇటువంటి వ్యక్తులు రాజ్యసభకి వెళ్తే మన విలువేం కావాలండి? తెలుగువాడి ఎన్టీ రామారావు ఆత్మగౌరవం ఏం కావాలి? ఆత్మ క్షోభిస్తుందండి రామారావుది. ఇటువంటి వ్యక్తులను పంపిస్తే విలువల ఆధారంగా ఉండేటటువంటి వ్యక్తులు, వృత్తుల ఆధారంగా ఉండేటటువంటి నిష్ణాతులు ఎగువ సభకు పంపిస్తాం ఎవరైనా. అసలు ఎటువంటి అనుభవం లేకుండా ప్రజలను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, వ్యవస్థలను మోసం చేసి, మహిళలను మోసం చేసే వ్యక్తులు ఇలా చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పంపిస్తున్నారు. అంటే మాకు అడ్డం లేదు కాబట్టి మేము పంపిస్తున్నాం, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని అంటున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఇదే గుంట నక్కల పార్టీ. ఈ నలుగురు ఆడికి పోయి వ్యవస్థనంతా చెడగొడతాయి అన్నమాట. కాసు కూర్చుంటాయి సందర్భం కోసం కూర్చొని అందరిని చెడగొడతాయి. నేనేది తెలియకుండా మాట అనలేదు గుంట నక్కల పార్టీ అని. మనం ఈ రాజ్యసభ సభ్యులను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ 2 ఏళ్లలో చేసిన అప్పులు 3,45,000 కోట్లు. సంపద సృష్టిస్తాము, సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 3,47,000 కోట్లు అప్పులు చేసింది.
అటు సంక్షేమ పథకాలైనా సరే పూర్తిగా అందిస్తుందా అంటే అది కూడా అరకొర అందిస్తుంది. ఇంకా 3 పథకాలు ఆడబిడ్డ నిధి కానీ, తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి కానీ అటువంటి పథకాలు అయితే ఇంకా అమలుకు కూడా నోచుకోలేదు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఖచ్చితంగా దీని విషయం నిన్న ఐ న్యూస్ లో నేను డిబేట్ లో పాల్గొన్నానండి. నిన్న మధ్యాహ్నం ఉమ్, ఆయన 6 గ్యారంటీలు అని చెప్పాడు. అవును. నేను ఒక్కోటి వివరంగా చెప్తానండి. 6 గ్యారంటీల్లో పెన్షన్ చేర్చుకున్నాడు. పెన్షన్ పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 68 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు. ఉమ్, ఈ రోజున అంటే నిన్న 1వ తారీఖున 57 లక్షల మందికే పెన్షన్ ఇచ్చారు. ఓకే, 10 లక్షలు కట్టు. అంటే 10 లక్షల మందిని పాత పెట్టారు. రైట్, నెక్స్ట్. సరే, పెడితే పెట్టారు. దానికి కూడా మేము కాదంట్లో ఒకవేళ అనర్హులనో ఏదో వంక చూపించి పెట్టారు. కొత్త అప్లికేషన్ ఈ 2 ఏళ్లలో ఒక్కటన్నా రావాలి కదండి. అవును. ప్రతి మండల ఆఫీసులో కానీ, ప్రతి మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ మీరు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా? అంటే ఈ 2 సంవత్సరాల్లో ముసలోళ్ళు అయ్యే పరిస్థితి లేదా? 58 ఏళ్ళకి 60 ఏళ్ళు రావా? 60 సంవత్సరాల వాడికి 62 ఏళ్ళు రావా? అంటే ఈ 2 సంవత్సరాలు కాలాన్ని కూడా మీ చేతిలో పెట్టుకొని వాళ్ళ వయసును పెరగకుండా చేశారా? రైట్, నెక్స్ట్. ఒక్క అప్లికేషన్ శాంక్షన్ చేసింది లేదు. రెండోది ఉచిత బస్సు అన్నారండి. మహిళలకి ఫ్రీ సర్వీస్ అన్నారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉన్నాయి. అవును, కేవలం 5 కేటగిరీలకే వీళ్ళు ఉచిత బస్సు ఇస్తున్నారు. పల్లె వెలుగు కాడి నుంచి సూపర్ డూపర్ లగ్జరీ దాకా 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసులకి పర్మిషన్ ఇచ్చారు. అవును. ఆ 5 సర్వీసులతోటి ఇప్పుడు మహిళలు అల్లాడిపోయి గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పుడే నేను సత్తెనపల్లి బస్ స్టాండ్ చూస్తుంటే ఒక బస్సు ఆగుతుంది, ఒక బస్సు ఆగదు. ఆగిన బస్సులోనేమో కింద పైన ఎక్కుతున్నారు, కొట్టుకుంటున్నారు, పెట్టుకున్నారు, అన్నాడు, గొడవలు పడుతున్నారు. ఇక ఆడబిడ్డ నీది అన్నాడు. అవును. 18 ఏళ్ళు దాటిన మహిళకి 45 ఏళ్ళ దాకా 1500 కాడికి ఇస్తా అన్నాడు. అసలు దాన్ని అడిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాలని పలానా ఆయన చెప్పాడు మనకు వ్యవసాయ మంత్రి గారు. ఇక మూడోది నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి అసలు అడ్రస్లే లేదు. నిరుద్యోగ వృత్తి అంటే ఏందనేది ఇప్పుడు మంత్రులు అడిగే పరిస్థితిలో ఉంది. రైట్. వాళ్ళ మంత్రుల వృత్తి బాగానే ఉంది. నిరుద్యోగులకు ఏదైనా వృత్తి ఇవ్వాలంటే అసలు అదంటే ఏమిటి అనే పరిస్థితి వాళ్ళకు ఉంది. ఓకే. నాలుగోది 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకు 4,000 చొప్పున 48,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు. వీటన్నిటిని అడిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని ఒక ఆయన చెబుతాడు. ఒక ఆయనేమో ఇప్పటికే 3,50,000 కోట్లు అప్పు చేశాం, దేనికి పెట్టాము ఎవరికి అర్థం కాదు, మంత్రులకు కూడా అర్థం కాదు ఈ 3,47,000 కోట్లు ఎందుకు అప్పు చేశారని. మంత్రులకు కూడా అర్థం కాదు, మంత్రులు కూడా చెప్పలేరు. రైట్. ఇంకా వ్యవసాయం గురించి అన్నదాత సుఖీభవ, అసలు అన్నం లేదు, దాత లేదు, సుఖజీవనం అంతకన్నా లేదు. అవును. వైద్య రంగం ఏదో పోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాడు. ఎవరు రాకపోయినా కూడా ఈయన పోయి ఇచ్చేటట్టున్నాడు. రైట్. నిన్న కూడా రాత్రి కూడా ఏదో పీపీ తరాలు ఇవ్వాలి చేస్తున్నాను రాత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు. అక్కడ భీమవరం ఎక్కడో పిలిచిస్తామన్నా కూడా తీసుకునే పరిస్థితి లేదు. వైద్య కళాశాల రైట్. ఆరోగ్యశ్రీ పోయి నడి రోడ్డు మీద పెట్టాడు. ఇంక ఎక్కడ ఆయన సంక్షేమం ఇచ్చింది అక్కడ. ఇప్పుడు 3,47,000 కోట్లు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకి సంబంధించిన మనుషులకి, ఈనాడు కిరణ్ గారి ఇయ్యకుడికి, లేకపోతే రాధాకృష్ణ గారికి, లేకపోతే TV5 నాయుడు గారికి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి 1,000 కోట్ల కాంట్రాక్టులు, రూపాయి వస్తువుని 1,000 రూపాయలకి ఖరీదు చేసే విధంగా 1,000 కోట్ల కాంట్రాక్టులు అప్పు చెప్పడానికి ఈ 3,47,000 కోట్ల అప్పు. ఆ రకంగా రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నారు. మామూలుగా దోచుకోవడం కాదు. అమరావతిలో 40,000 కోట్లు, 47,500 కోట్లు పెట్టుబడులు టెండర్లు పిలిచారు. 47,500 కోట్లు టెండర్లు ఎవరికి ఇచ్చారో ఒకసారి డివైడ్ చేసుకోండి. రైట్.
ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పండి. నా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి, అన్ని గుంతలే ఉన్నాయి. అన్ని గుంతలు, ఆ గుంతల్లో నీళ్లు మళ్ళీ నిన్నటి వర్షానికి మళ్ళీ ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ఒక సంవత్సరం వచ్చే ఎండాకాలం దాకా పనిచేసే పని లేదు. మోటార్లు పెట్టి నీళ్లు తోడటానికి 1000 కోట్లు. రేపటి నుంచి అదే పని, మోటార్లు పెట్టి నీళ్లు తోడటానికి 1000 కోట్లు శాంక్షన్. మీకు కావాలంటే ఆ ఫోటోలు ఇప్పుడే పెడతారు, మళ్ళీ నా కాడ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మేధావులు చెబుతున్నారు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు, ఇంత దుర్మార్గమైన ఆర్థిక విధ్వంసం ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రాలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడు చూడలేదని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. రైట్ రైట్ రైట్. ఆర్థిక విధ్వంసం అన్నమాట. అసలుకి ఎవరినో అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? 2 ఏళ్ళు కోవిడ్ ఉంటే ప్రతి ఒక్క మానవుడిని కాపాడాడు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో సహా వాళ్ళని కాపాడాడు. అవును. ఇప్పుడు ఎవరైతే 144 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో కోవిడ్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు. అవును. 2 సంవత్సరాలు. ఇక తదుపరి ఈ 2 సంవత్సరాలు, తదుపరి 3 సంవత్సరాలు ఎక్కడ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా నిధులు ఇచ్చినటువంటి ఘనత యావత్ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఆ విషయం మోడీ గారే ఒప్పుకున్నారు. రైట్ సార్, రైట్ రైట్. ఇవాళ అక్కడ ప్రమాదం జరిగితే మోడీని సన్మానించడానికి పోతున్నారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందండి? రేపేమో తిరుపతిలో తప్పెట్టుకుంటున్నారు. ఈ 8 మంది శవాలని తిరుపతిలో ఏలాలు కడతారు నాకు తెలిసి. అంటే ఆ శవాలు కూడా లేవులేండి, ఆ లిక్విడ్ దెబ్బకి శవాలంతా పూర్తిగా ఇదైపోయినాయి, గుర్తుపట్టలేని విధంగా తయారైన ముద్దల్లాగా తయారైంది. రైట్ సార్, రైట్ రైట్. ఈ పాపం ఊరికే పోదండి చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ మనకు ఇంకో ప్రమాదం పొంచి ఉంది. త్వరలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. అవునండి. రైట్ సార్, రైట్. ఆ పుష్కరాలకు కూడా ఎన్ని మరణాలు జరుగుతాయో దేవుడికి ఎరిక. రైట్ సార్, రైట్ రైట్. మాకు నరబలి లేకుండా ఏ కార్యక్రమం మేము చెయ్యం. మరి అది ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు, భగవంతుడే కాపాడాలి.